మీ పిల్లల కళ్ళు ఒకటి నేరుగా మరొకటి వంకరగా కనిపిస్తున్నాయా? ఇది స్క్వింట్ ఐ అయి ఉండొచ్చు. స్క్వింట్ ని స్ట్రబిస్మస్ అని కూడా అంటారు. ఇందులో ఒక కన్ను సరిగ్గా నేరుగా ఉండకుండా లోపలికి, బయటికి, పైకి, కిందకి వంకరగా తిరగవచ్చు. ఈ సమస్య చిన్నపిల్లల్లో అధికంగా చూడవచ్చు. ఇది చిన్న సమస్యగా భావించకుండా చిన్న వయసులోనే తగిన చికిత్స తీసుకోండి. స్క్వింట్ యొక్క కారణాలు ఈ విధంగా ఉంటాయి. పుట్టుకతో ఉండే చూపు లోపాలు, దగ్గర మరియు దూరం యొక్క కంటి చూపు సమస్యలు, జన్యు మరియు వంశపారంపర్యంగా వచ్చే సమస్యల వల్ల, తలకి గాయం, కంటి నాడి మరియు కండరాల సమస్యల వల్ల, మరియు ఒక కన్ను నేరుగా మరొక కన్ను వంకరగా కనిపించడం, తలనొప్పి, కంటి ఒత్తిడి, డబుల్ విజన్, చూపు తగ్గిపోవడం ఇవి స్క్వింట్ యొక్క లక్షణాలు. ఆయుర్వేదంలో స్క్వింట్ ని నేత్ర తిర్యకత అని అంటారు. ఇందులో ఐ ఎక్సర్సైజెస్ మరియు నేత్ర క్రియాకల్ప పద్ధతుల ద్వారా వీటికి చికిత్స చేయవచ్చు. మీ పిల్లల్లో కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే సంప్రదించండి షణ్ముఖ ఆయుర్ ENT అండ్ ఐ కేర్ విజయవాడ.